గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బంగ్లా అల్లకల్లోలం అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. సైన్యం చేతికి పాలన, బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంక్ సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది. దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కు వచ్చారు. సైనికాధిపతి జనరల్ పకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినట్టు జమాన్ ప్రకటించారు. అయితే అఖిలపక్ష సమావేశానికి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు. 76 ఏళ్ల హసీనా బంగ్లాదేశ్ 2009 నుంచి పాలిస్తున్నారు. ఇటీవల వరుసగా 4వ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. మొత్తంగా 5 సార్లు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హసీనా రాజీనామా చేశారని తెలియగానే 100 మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. గత 2 రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో 300 మందికి పైగా మరణించడంతో ఆందోళన మరింత ప్రజ్వరిల్లాయి. 1971 దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న 30% రిజర్వేషన్లపై ఈ ఆందోళన ప్రారంభమైంది. పార్లమెంటును రద్దు చేశాక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తెలిపారు. పలు కేసుల్లో శిక్షలు పడి గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా 45 నిమిషాల్లో వైదొలగాల్సిందని సైన్యం ఇచ్చిన అల్టిమేటంకు ఆమె తొలగ్గారు. దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ వెంటనే ఆమె అధికార నివాసంపై 100 మంది ఆందోళనకారులు దాడి చేశారు. గజభవన్లోని సామగ్రి అంతా ఎత్తుకెళ్లారు. కొంతమంది కుర్చీలను, సోఫాలను ఎత్తుకెళ్లడం సీసీటీవీలో కనిపించింది. ధన్మోండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. హసీనా తండ్రి ముజిబుల్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తులతో కూల్చేశారు. ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మ్యూజియం ఉన్నటువంటి బంగబంధు భవనంకి నిప్పు పెట్టారు. 4 ఆలయాలకు స్వల్ప నష్టం జరిగింది. హసీనా భర్త వాజిద్ బియా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలే కనిపించినాయి. మిగిలిన ప్రాంతాలను పోలీసు కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఢాకాలోని పోలీసు ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగింది. జషోర్లో అవామీ లీగ్ పార్టీకి చెందిన షాహీన్ చాకల్దార్కి చెందిన హోటల్కి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. 84 మంది గాయపడ్డారు. పలు ప్రభుత్వ కార్యాలయాలపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆదివారం డిమాండ్ చేసిన ఆందోళనకారులు సోమవారం ఢాకాకు లాంగ్ మార్చ్ చేపట్టారు. దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపేసింది. ఆ తర్వాత 1:15 గంటలకు పునరుద్ధరించింది. లాంగ్ మార్చ్ సందర్భంగా ఢాకాలో 1000 మంది ఆందోళనకారులు గుమికూడిన ప్రదేశంలో హింస తలెత్తి 6 మరణించారు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది. పోలీసులు, సైన్యం ఢాకా నగరాన్ని దిగ్బంధించారు. అంతకుముందే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆందోళన హింసాత్మక రూపుదాల్చడంతో రాజీనామా చేయాలని హసీనాకు 45 నిమిషాల సమయాన్ని సైన్యం ఇచ్చింది. దీంతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాక రాజీనామా చేయాలనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్ బాట పట్టారు. గజియాబాద్లోని హిండన్ విమానాశ్రయానికి C-130J సైనిక విమానంలో చేరుకున్న ఆమె లండన్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. అయితే సోమవారం రాత్రి ఆమె లండన్ వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఉన్నారు. హసీనా వెంట ఆమె సోదరి షేక్ రెహానా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తన కుమార్తె సైమా వాజిద్ని హసీనా కలుసుకునే అవకాశం ఉంది. రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని ఆమెకు వివరించారు. హసీనా మళ్లీ రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఆమె కుమారుడు సాజిద్ జాయ్ తెలిపారు. తన రక్షణ కుటుంబ క్షేమం కోసం ఆమె దేశం విడిచి వెళ్తున్నారని వెల్లడించారు. వెనకబడిన దేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా ఆమె పనిచేశారని, ఆయన ఇటువంటి ఆందోళన తలెత్తడం పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. హసీనా రాజీనామా చేశాక సైన్యాధిపతి జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం సంక్షోభంలో ఉంది. నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం అయ్యే దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఆందోళన విరమించాలి. అందరికీ న్యాయం చేస్తాం. ప్రజల జీవితాలను, ఆస్తుల్ని రక్షిస్తాం. మీ డిమాండ్లను పరిష్కరిస్తామని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సమర్థులకే ప్రోత్సాహం ప్రతి నెల 1వ పేదల సేవలో కార్యక్రమం. ప్రతి జిల్లాకు 2వ సంయుక్త కలెక్టర్. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఖండించండి. నూతన ఒరవడితో పాలన సాగించండి. జిల్లా కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు బాగా పనిచేసే జిల్లా కలెక్టర్ను ప్రోత్సహిస్తామని, పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే 5-6 ఏళ్లు వారినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. తప్పు చేసి తప్పించుకుంటామంటే అది ప్రభుత్వ అసమర్థతే. మళ్ళీ తప్పు చేయాలంటే భయపడేంతగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంత్రులు, కలెక్టర్లు, సీనియర్ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి. మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడ వచ్చే ఆలోచనలు మీ పని విధానంలో మార్పు తెస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తున్న అంగన్వాడీలు తనిఖీ చేస్తా, మురుక్కాలువలు పరిశీలిస్తా, 1995 నాటి చంద్రబాబును చూస్తారని ఇప్పటికే చెప్పా.
అప్పట్లో మంత్రులు కూడా పరిగెత్తేవారు, ఐఏఎస్ అధికారులు కూడా కాల్వల్లో దిగి పరిశీలించాల్సిందని చెప్పాం. తర్వాత అంత కఠినంగా వ్యవహరించలేదు, మళ్ళీ అలాంటి చంద్రబాబును చూస్తారు అంటే చంద్రబాబు స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు, చంద్రబాబు అనుభవం నుంచి నేర్చుకుంటా రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా మారుద్దాం, కలెక్టర్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 15 లక్షల కోట్ల సంపద ఆవిరి, దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్, వరుస లాభాలతో రోజుకు కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించినటువంటి షాక్, అమెరికా నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి. ఈ సునామీలో మన సూచీలు పతనమయ్యాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, జపాన్లో వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోశాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో రోజంతా భారీ నష్టాలను కదలాడిన దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక చతికిలబడ్డాయి. సెన్సెక్స్ 2,223 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 666 పాయింట్లు కోల్పోయి 24,000 పాయింట్లకు పడిపోయింది. అంతర్జాతీయ భయాలతో రూపాయి బలహీనపడింది. డాలర్తో పోలిస్తే 37 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన $84.09 పడిపోయింది. ముడి చమురు $75 వద్ద ట్రేడ్ అవుతోంది. సూచీల నష్టాలతో మదుపర్ల సంపదగా పేర్కొన్న బీఎస్సీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే 15.32 లక్షల కోట్లు ఆవిరే 441 లక్షల కోట్లకు చేరింది. గత 2 ట్రేడింగ్ రోజుల్లో మదుపర్లు మొత్తంగా 19.78 లక్షల కోట్ల విలువను కోల్పోయారు. అమెరికా మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం, గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ 221Bలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూళిపాల వీరయ్య చౌదరి పేరుతో నామకరణం చేశారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడడానికి కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దార్ కార్యాలయంలో అధికారి ఆధీనంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా జరిగిన మార్పుల తర్వాత మాయమైనవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఒలింపిక్స్లో భారత్కు పథకం లేకుండా మరో రోజు, ప్యారిస్ ఒలింపిక్స్లో 5 రోజుల వ్యవధిలో భారత్కి 3 పథకాలు రావడంతో అభిమానుల్లో ఎంతో ఉత్సాహం. ఈ ఊపులో మరిన్ని పథకాలు ఆశిస్తే వరుసగా 4 రోజులు రక్తహస్తాలే మిగిలాయి. సోమవారం త్రుట్లో 2 పథకాలు చేజారే. బ్యాడ్మింటన్ లక్ష్య సేన్ కాంస్య పౌరుల ఆధిక్యంలో ఉండి ఓడిపోయాడు. షూటింగ్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో మహేశ్వరి అనంతజీత్ జోడీ కూడా త్రుట్లో కాంస్యం కోల్పోయింది. పథకం దిశగా అడుగులేస్తున్న రెజ్లర్ నిషాను గాయం దెబ్బతీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే Z+ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించండి, కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తుంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్, రాష్ట్ర ప్రభుత్వం తనకున్న Z+ కేటగిరీ భద్రతను కుదించడానికి సవాల్ చేస్తూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ తనకు Z+ భద్రత కల్పించిందన్నారు. ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు తనకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2019లో తనపై కోడికత్తితో దాడి జరిగిందని, సీఎం కాకముందే ఉన్నత స్థాయి భద్రతను కల్పించారన్నారు. సీఎం అయ్యాక 139 మందితో భద్రత కల్పించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో ఎలాంటి సమాచారం లేకుండా భద్రతను 59 మందికి కుదించారన్నారు. ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలకు ఉన్న పిఎస్ వ్యక్తిగత భద్రతా అధికారుల కంటే తనకు తక్కువ పిఎస్ఓలు ఉన్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం తనను అంతుపొందించాలని చూస్తోందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని Z+ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో జగన్ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అందనంత ఎత్తుకి ఎదిగి అనూహ్యంగా పదవీచ్యుతురాలై హసీనా ప్రస్థానం సాగిందిలా అంటూ బంగ్లాదేశ్ రాజకీయాలు షేక్ హసీనాది చెరగని పాత్ర. ఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన దేశానికి ఆమె స్థిరత్వం తీసుకొచ్చారు. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సహాయాలుగా మార్చి ఉక్కు మహిళ అంటూ మద్దతుదారులతో ప్రశంసలు అందుకున్నారు. అట్లాంటి హసీనా తాజాగా అనూహ్య పరిస్థితుల ప్రధానపీఠం నుంచి వైదొలిగి దేశం వీడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి కూడా సంక్షోభ బంగ్లాని హైలైట్ చేసింది. మరొక వైపు రాజకీయ పాలనే మళ్ళీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ రాజధానిలో పేదలకు ఇచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు, ఇంటింటికి రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం కూడా రద్దు, ఇసుక రవాణా వ్యయం 5 రెట్లు పెరిగింది, సచివాలయంలోనే బుకింగ్ రవాణా ఛార్జీలు చెల్లింపు, గతంలో ఇసుక దోపిడీపై సిఐడి విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షిస్తాం, డ్రాప్అవుట్స్ను ప్రైవేట్ స్కూళ్లలోనూ చేర్చాలి, రోడ్లన్నీ పీపీపీ విధానంలో చేపట్టాలి, ఎమ్మెల్యేలు మంత్రుల మాట అధికారులు వినాలి, రహదారుల నిర్వహణ వైద్య సేవలు అవుట్సోర్సింగ్కి అదనంగా జిల్లాకు జాయింట్ కలెక్టర్, అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్, త్వరలో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లతో కొత్త మద్యం పాలసీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం అంటూ అందుకే నా భద్రతను భారీగా కుదించారు. 3/6/24 నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి, నాకున్న ప్రాణహాన్ని
రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా మదింపు చేయలేదు. టీడీపీ నేతలు బహిరంగ బెదిరింపులు పరిగణలోకి తీసుకోలేదు. నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారు. ఇంటి వద్ద, కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. దీంతో ప్రస్తుతం నా చుట్టూ 2 భద్రతా అధికారులు ఉన్నారు. ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదు. నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుంటానన్న అనుమతి ఇవ్వలేదు. వారిచ్చిన వాహనాన్ని వాడాలని చెప్పారు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే పాడి రైతుపై కక్ష, అమూల్కు కూటమి ప్రభుత్వం సహాయ నిరాకరణ, ప్రైవేట్ డైరీల మేలే లక్ష్యంగా మహిళల ఆదాయానికి గండి, పాల సేకరణ సిబ్బందిని వెనక్కి పంపేసిన ప్రభుత్వం, విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ నిలిపివేస్తున్న అమూల్, 11 నుంచి అనంతపురం, 21 నుంచి తిరుపతి జిల్లాలో పాల సేకరణ నిలిపివేత, సెప్టెంబర్ 1కి మిగతా జిల్లాల్లో నిలిపివేత, మహిళా పాడి రైతుల ఆందోళన, తిరుపతి, అనంతపురంలో నిరసన, ఇప్పటికే 4798 గ్రామాల నుంచి 2000 గ్రామాలకు తగ్గిన పాల సేకరణ, పాలు పోసే వారి సంఖ్య 1.25 లక్షల నుంచి 30,000కు పరిమితం, 3.5 ఏళ్లలో 20 కోట్ల లీటర్ల సేకరణ, 925 కోట్లు చెల్లించిన అమూల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కార్మికులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం దొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకులు వేధింపులు తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులు వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనతో రాష్ట్రం అడ్డుడిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు బెయిల్, పలు షరతులు విధించిన హైకోర్టు, ముందస్తు బెయిల్ వ్యాజ్యాలపై విచారణ 8కి వాయిదా, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన గుంటూరు వైఎస్ఆర్సీపీ నేతలకు హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. 15,000తో 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి నెల 1-15 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని, కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసిన వారిని బెదిరించడం, ప్రలోభ పెట్టడం, హామీలు ఇవ్వడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. తిరిగి అలాంటి చర్యలకు పాల్పడరాదని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ రాధాకృష్ణ కుపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో జరిగిన టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఇటీవల గుంటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు అచ్చాల వెంకటరెడ్డి, బత్తుల దేవానంద్, షేక్ కాజా మొహిద్దీన్, షేక్ మస్తాన్ వలీలను అరెస్ట్ చేశారు. కింది కోర్టు బెయిల్ నిరాకరించడంతో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారించిన జస్టిస్ కృపాసాగర్ సోమవారం షరతులతో బెయిల్ మంజూరు చేశారు. పిటిషనర్లు నెలకు పైగా జైల్లో ఉన్నారని న్యాయమూర్తి తెలిపారు. దీని తర్వాత దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిగిందని, పిటిషనర్ల సామాజిక స్థితిగతులు, వారి శాశ్వత చిరునామాలపై ఎలాంటి వివాదం లేదని చెప్పారు. రికార్డులు బట్టి చూస్తే వీరు దర్యాప్తుకు విఘాతం కలిగిస్తారని అనిపించడం లేదన్నారు. అందువల్ల వీరి నిర్బంధం అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటే ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నేత దేవినేని అవినాష్, పలువురు కార్యకర్తలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేసే కృపాసాగర్ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం. పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు తనపై రెంటచింతల కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 వేర్వేరు కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు పోలీసులను ఆదేశించి విచారణకు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కురపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, పేదల సేవలో అంటూ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పేదల పరిస్థితిని అర్థం చేసుకొని మానవీయ దృక్పథంతో పనిచేయండి, వినూత్న ఆలోచనలతో ముందుకు రండి, ప్రజలు గుర్తుంచుకునేలా పనిచేయండి. ప్రతి నెల 10వ తేదీన పేదల సేవలో ప్రజల జీవితాన్ని మార్చేది పబ్లిక్ పాలసీ. అక్టోబర్ 2న రాష్ట్ర స్థాయి విజన్ డాక్యుమెంట్, జిల్లా స్థాయిలో మీరు రూపొందించండి. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ నిర్దిష్టమైన ఆలోచన. పేదల పరిస్థితిని అర్థం చేసుకుంటేనే సరిగ్గా పనిచేయగలుగుతాం. ఏం చేస్తే పేదరికం పోతుందో కలెక్టర్లు ఆలోచించాలి. సమాజంలో టాప్ 10% డబ్బులు సంపాదించిన వారు చిట్ట చివరి 20% వారిని దత్తత తీసుకుని వారిని తీర్చిదిద్దే బాధ్యత ఇవ్వబోతున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కల్లోల బంగ్లా అంటూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా, పార్లమెంట్ రద్దు, ఖలీదా జియా విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సూటిగా స్పష్టంగా అంటూ వినూత్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రాధాన్యాలపై స్పష్టత ఇచ్చిన సీఎం, సుదీర్ఘ ప్రసంగాలు, ప్రజెంటేషన్లకు స్వస్తి, అసమగ్ర వివరణలపై అసంతృప్తి, ముఖ్యమంత్రి అన్నీ గమనిస్తున్నారనే సంకేతాలు, సుదీర్ఘమైన ప్రసంగాలు లేవు, పేజీల కొద్ది ప్రజెంటేషన్ లేవు, అంతా క్లుప్తంగా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిన తీరిది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంతో పోలిస్తే ఈసారి వినూత్నంగా దీన్ని నిర్వహించారు. సంబంధిత అంశాలపై తమ ప్రాధాన్యాలు ఏమిటో, తమకేం కావాలో ఆయన స్పష్టంగా చెప్పారు. సీనియర్ అధికారులు కూడా సుదీర్ఘ వివరణలతో సమయం తినేయకుండా విషయం సూటిగా చెప్పేలా సీఎం జాగ్రత్త తీసుకున్నారు. వారి ప్రజెంటేషన్లో ఎక్కడైనా ఏదైనా లోపం కనిపిస్తే అక్కడికక్కడే ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పారు. దీంతో ఆయన అన్ని సునిశ్చితంగా గమనిస్తున్నారని సంకేతాలు వెళ్ళే. గతంలో చంద్రబాబు హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2 రోజులు జరిగేది. చిన్న చిన్న విషయాలపైన కొందరు అధికారులు సుదీర్ఘ చర్చలు పెట్టారు. ఈసారి దానికి అవకాశం లేకుండా సమావేశాన్ని 1 రోజుకు పరిమితం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి నిందితులపై 307 సభవే. ముందుగా మ్యాజిస్ట్రేట్కి చెప్పక్కర్లేదు హైకోర్టు. అప్పట్లో ఆ సెక్షన్ చేర్చకపోవడం దర్యాప్తు అధికారి అసమర్థత. న్యాయమూర్తి 4 నిందితులకు షరతులతో బెయిల్, 15,000తో 2 పూచికత్తులు, ప్రతి నెల 1-15 తేదీలో దర్యాప్తు అధికారి ఎదురు హాజరు కావాలని ఆదేశం.
అప్పిరెడ్డి రఘురాం సహా వైసీపీ నేతల పిటిషన్లపై విచారణ ఎల్లుండికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బ్లాక్ మండే అంటూ ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకూలిన దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 2222 పాయింట్ల పతనం, 662 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. చిన్న మధ్యస్థాయి షేర్లు విలువల 15.32 లక్షల కోట్ల సంపద ఉఫ్. అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు, జపాన్ వడ్డీపోటే ప్రధాన కారణాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రపంచ మార్కెట్తో పాటు దేశీయ ఈక్విటీ ప్రామాణిక సూచీలు సోమవారం భారీ పతనాన్ని చూశాయి. బీఎస్సీ సెన్సెక్స్ ఏకంగా 79,000 దిగువకు జారుకోగా ఎన్ఎస్సీ నిఫ్టీ 24,000 వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం ఒక సమయంలో 824 పాయింట్లు పతనమై 23,893 వద్దకు జారుకుంది. చివరిలో తేరుకుని 662.10 పాయింట్లు 2.68% నష్టంతో 24,055 వద్ద క్లోజ్ అయిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 48 గంటల్లో రైతులకు సొమ్ము చెల్లించాలి, గోతాలు ఇవ్వలేని పరిస్థితి మళ్లీ రాకూడదు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 48 గంటల్లోగా రైతులకు డబ్బులు చెల్లించాల్సిందని రైతులకు గోని సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితిని మళ్లీ తీసుకురావద్దని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు దీని మీద ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ పేరుతో గత ప్రభుత్వంలో వాహనాలకు 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, ఇదంతా అనవసరపు ఖర్చు తప్ప వాటి వల్ల కార్డుదారులకు ప్రయోజనం లేదన్నారు. ఇలా పద్ధతి లేని వ్యవస్థను తీసుకురావడమే కాకుండా ఒక్క వాహనానికి 15 రోజులే పనిచెప్పి వాటిపై పనిచేసే 2 వ్యక్తులకి నెలంతా గత ప్రభుత్వం జీతాలు చెల్లించిందని, మిగిలిన 15 రోజులు ఆ వాహనాలకు బియ్యం అక్రమ వ్యాపారానికి వినియోగించారని ఆగ్రహించారు. అందుకే రేషన్ బియ్యం సులువుగా పక్కదారి పట్టేవన్నారు. కాగా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా చెత్త కనబడడానికి వీల్లేదని చంద్రబాబు అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోటల్గా చూస్తే ఆ వెహికల్స్ని తీసేయబోతున్నారు అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది. ఓవరాల్గా ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.